ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: వచ్చే జులై నెల నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం నగరంలో అతిసార వ్యాప్తి నియంత్రణకు తాగునీటి పైపులైన్లు, డ్రైనేజీ వ్యవస్థలను పునరుద్దరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ఆధునికీకరించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు: వచ్చే జులై నెల నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం జిల్లా ప్రజలకు సాగునీటిని అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటావానిపల్లె సమీపంలో 436 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, ఈ ఏడాది వెలుగొండ, వచ్చే సంవత్సరం పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సంవత్సరమే జూలై కంతా నల్లమల సాగర్ పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసే బాధ్యత నాది. పోయిన సంవత్సరం హంద్రి నీవా పైన శ్రద్ధ పెట్టాను. ఈ సంవత్సరం వెలుగొండ పైన శ్రద్ధ పెట్టి మీ జీవితాల్లో జల కళ తీసుకొచ్చే బాధ్యత నాది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల లేదా ఏవైనా ఇతర ఇబ్బందుల వల్ల సమావేశం నిర్వహించలేని పరిస్థితి తలెత్తితే రేపు తప్పనిసరిగా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహజ ఖనిజ వనరులను వెలికితీసి యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో బీచ్ శాండ్ ఖనిజాల నుంచి టైటానియం, అరుదైన భూ ఖనిజాలు, ఆంధ్రప్రదేశ్లో దేశీయ విలువ పెంపు, గొలుసుల నిర్మాణం అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన కార్యశాలలో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఖనిజాల నిలయమని, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బీచ్ శాండ్ ఖనిజాలు కీలకమని తెలిపారు. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ లో వేరే దేశాల మీద ఆధారపడకుండా మనకున్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతం దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతంలో బీచ్ శాండ్ మినరల్స్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. దాని మీద దగ్గర ఒక 16 బ్లాక్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 16,600 టన్నుల కెపాసిటీ ఇక్కడ ఉందనేది ఒక అంచనా ఉంది. భవిష్యత్తులో ఎక్స్ప్లోరేషన్ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ ప్రాసెస్ వరకు ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దానికి తగిన విధంగా చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుని ఒక పాలసీ ఇవ్వబోతాను. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ఆధునికీకరించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలోని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నామని చెప్పారు. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీఓ కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. రెండో విడతలో 170 కార్యాలయాలను నిర్మిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈరోజు ఆంగ్ల పరీక్ష జరుగుతుంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజ్వికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న నిర్వహించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 30 మంది అధికారులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెంపొందించడం, పథకం అమలు విధానాలు, లక్ష్యాలు, అమలుకు అవసరమైన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ అసిస్టెంట్ కమిషనర్ దీక్ష మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ది కార్యక్రమాల వేగవంతమైన అమలుకు అవసరమైన అవగాహన కల్పించడమే లక్ష్యంగా రేపటి వరకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో అతిసార వ్యాప్తిని నియంత్రించేందుకు తాగునీటి పైప్లైన్లు, డ్రైనేజీ వ్యవస్థలను పునరుద్దరిస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను నిన్న పరామర్శించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరంలో డ్రైనేజీల పునరుద్దరణ, మరమ్మతుల కోసం తక్షణమే 12 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సురక్షిత మంచినీటిని అందించేందుకు 60 కోట్ల రూపాయలతో పనులను వచ్చే నెల నుంచి మొదలు పెడతామని మంత్రి నారాయణ పేర్కొంటూ, ఇక్కడ మొత్తం ఇంతవరకు 102 కేసులు వచ్చినాయి. 2 కేసులు తప్ప మిగతా స్టెబిలిటీగా ఉంటాయి. ఆ 2 కేసులు కూడా యాక్చువల్గా డయాలసిస్ అవసరమై డయాలసిస్ చేస్తాం. శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క మున్సిపాలిటీ ఓన్లీ ట్రైన్స్ కి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాయి. దాన్ని యాక్చువల్ ఇమీడియట్ గా టెండర్లు పిలుచుకుంటారు, వర్క్ చేస్తారు. మెయిన్ గా డ్రైన్స్ కోసం. ఢిల్లీలోని యశోభూమి వేదికగా జరుగుతున్న దక్షిణాసియా ప్రయాణ పర్యాటక మార్పిడి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రతినిధులు పాల్గొని టూర్ ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక అవకాశాలను, అందిస్తున్న సేవలు, ప్రోత్సాహకాల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక పోర్టల్లో నమోదు చేసుకున్న టూర్ ఆపరేటర్లను జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానం చేసేలా అవకాశాలు కల్పిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఇంటి నుంచే బుకింగ్, డెలివరీ సదుపాయం కల్పిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. రైల్వే పార్సిల్ యాప్ను ఆయన నిన్న హైదరాబాదులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం, బెంగళూరు, చెన్నై వంటి 7 నగరాల్లో దీని ద్వారా సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. 3 రకాల లాజిస్టిక్ సంస్థల భాగస్వామ్యంతో డోర్ డెలివరీ, మిడిల్ డెలివరీ, మెయిన్ డెలివరీ చేస్తామని చెప్పారు. ఈ రైల్ పార్సిల్ యాప్తో సులువుగా, వేగంగా సేవలు అందుతాయని సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఎండ తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే జులై నెల నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం నగరంలో అతిసార వ్యాప్తి నియంత్రణకు తాగునీటి పైప్లైన్లు, డ్రైనేజీ వ్యవస్థలను పునరుద్దరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ఆధునికీకరించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.